35 కోట్లు టీటీడీ సొమ్ము ఇక్కడ కొండగట్టుకి, తెలంగాణ కొండగట్టుకి ఎంత మట్టికి న్యాయం ఇవ్వడం అనేది అని చాలా విమర్శలు చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? అయ్యా, అది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇది దేశానికి సంబంధించిన సొమ్ము. అది అక్కడ మన తెలుగు ప్రజలు వెళ్ళట్లా, ఇప్పుడు తెలంగాణ ప్రజలు వెళ్ళట్లేదా? ఇక్కడ ఏదైనా అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో మరి తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు కానీ ఇవాళ అద్భుతంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటలేదు. అది దేశ సొమ్ము, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. అది ఇంకా ఆ దేవస్థానానికి వచ్చే సొమ్ము వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. దాని గురించి మాట్లాడాలి తప్ప ఇక్కడ మన కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే నిజంగా ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం. దాని డెవలప్మెంట్ లేకుండా అలా ఏడ్చి చచ్చారు ఇప్పుడు దాకా. నిజంగా మాట్లాడంటే ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు నిలదీసి అడగాలి మనం. అసలు అలాంటి అద్భుతమైన దేవస్థానాన్ని ఇప్పటి వరకు ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? ఈవేళ వచ్చి గిరి ప్రదర్శన కోసం పవన్ కళ్యాణ్ గారిని అడగడం ఏంటి నాకు అర్థం కాదు. ఒక ప్రభుత్వ మంత్రి వచ్చి అన్నా ఇక్కడ గిరి ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడానికి మనం సాయం చేసుకోవాలి. ఆయన ఏమన్నా ఉందా ఆలోచన? ఆయన 36 కోట్లు తీసుకొచ్చి అక్కడేమో 94 గదుల ఇది సముదాయాన్ని తర్వాత మండపాన్ని కట్టిస్తుంటే ఇక్కడ గిరి ప్రదర్శనకి ఎన్ని కోట్లు ఖర్చు అయిపోతాయండి బాబు? అలా ఎంత నిజంగా వాస్తవంగా దేవస్థానం నుంచి వచ్చే సొమ్ము ఎంత ఉంది? బోల్డ్ అంత సొమ్ము ఉంది. అదంతా గవర్నమెంట్ తీసేసుకుంటుంది కదా. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక కేంద్రం, అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం కొండగట్టు మా చిన్నప్పటి నుంచి ఎంతో ఫేమస్. కానీ అభివృద్ధిలో మాత్రం శూన్యం. అక్కడికి వెళ్తే చాలా మనం రూములు దొరకవు, ఏముండవు, గందరగోళం, శుభ్రత ఉండదు. దేవాలయాన్ని కావాలని ఆ మూలం పడిచేసారు. ఈవేళ మనకి యాదగిరి గుట్టను తయారు చేసుకోవాలి కదా మనం. మరి గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు అంటారు? అదే స్పందించలేదు, రేవంత్ రెడ్డి గారు కూడా ఏం స్పందించలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ₹1 కోటి కూడా ఇచ్చారు ఆ గుడికి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న పెద్దలు అంత గొప్ప పుణ్యక్షేత్రాన్ని రోజు రోజుకి చేస్తున్నారు తప్ప లేదు. వేళ టీటీడీ ట్రస్ట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇప్పించారు. నేను అడుగుతున్నాను వేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, అయ్యా మీ మంత్రి గారు గిరి ప్రదక్షిణ కోసం చుట్టూరు రోడ్డు రవాణా సౌకర్యం, అంటే రవాణా సౌకర్యం అనకూడదు, రోడ్డుని నిర్మించాలని కొండ చుట్టూరుని ప్రణాళిక చేసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని అడిగితే నా వంతు సాయం చేస్తానన్నాడు. కనీసం ఇదైనా గుర్తించి ప్రభుత్వం వెంటనే శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టి వీళ్ళు ఉండగానే ఈ ప్రభుత్వము ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల గిరి ప్రదర్శనకి అనుకూలమైన వాతావరణాన్ని, రోడ్డుని నిర్మించాలా, వసతి కల్పించాలా. కొండగట్టుకి ఎంతో ప్రాచుర్యం ఉన్నది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మా చిన్నతనంలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు మన యాదగిరి గుట్ట కంటే కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది. మరి ఎందుకు దీన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని వెనక దొక్కేసారో నాకు తెలియదు. అవసరం అన్నింటినీ సమానంగా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈయన యాదగిరి గుట్టను చూసుకుంటే మరి కనీసం కొండగట్టుని రేవంత్ రెడ్డి గారు చూడాలి కదా. నిన్న మంత్రి గారు అడుగుతుంటే టీవీల్లో మారిమోగిపోయింది. ఏంటి ఒక మంత్రి అయ్యి ఉండి పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని అన్న గిరి ప్రదర్శనకి ఈ కార్యక్రమంలో నువ్వు భాగం కావాలి, నువ్వు చేయాలి, నువ్వే చేసి పెట్టాలని అడుగుతుంటే చాలా మంది ఏమన్నారు తెలుసా? అప్పటికప్పుడే ఏదో బాబు మన తెలంగాణ రాష్ట్రం మంది, నువ్వు ఒక మంత్రి మర్చిపోయినట్టున్నావు, నువ్వు పవన్ కళ్యాణ్ చూసిన ఆనందంలో అంటున్నారు. షాక్ అయిపోయాను నేను. నిజమది. ఒక రాష్ట్ర మంత్రి ఒక దేవస్థానానికి చుట్టూరు రోడ్డు కల్పించడానికి, అంటే గిరి ప్రదక్షిణకి కాలిబాట నిర్మించుకోవడానికి పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని అలా నువ్వే చొరవ తీసుకోవాలని అడుగుతుంటే ఇంకా మనం ఎక్కడ పెట్టుకోవాలి తలకే. ఓకే సార్, అట్లాగే ఇస్లాం మతం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కానీ మన దక్షిణ భారతదేశంలో మొదలు పెడితే మన అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మొదలు పెడితే మిగతా టెంపుల్ మన టీటీడీ అంతా ఈ ఏరియాలో క్రిస్టియన్స్ పరంగా చాలా నష్టం జరుగుతుంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందిస్తారా? కేంద్రానికి హ్యాండ్ ఓవర్ చేసే ఒక మూవ్మెంట్ అనేది తీసుకురాగలుగుతారా? చాలా మంది ఈ మధ్యకాలంలో ఆలోచిస్తుంది ఏంటంటే దేవస్థానాల సొమ్ము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. ఇప్పుడు మన హిందూ దేవస్థానాల సొమ్ము మొత్తం కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోతాయి. దేవస్థానాల్లో ఉన్న సొమ్ము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, కొన్ని దేవాలయాల కార్యక్రమాలు చేస్తుంది. అలాగే ఈ సొమ్ముని తీసుకెళ్ళి జీతాల రూపంలో ఇతర మతాల వారికి ఇవ్వడం, వారు ఆర్థికంగా వెనకబడి ఉండి ఇవ్వడం ఎంత సమంజనమో కాదో నాకైతే తెలియదు. కానీ వాస్తవంగా అక్కడ చర్చిల నుంచి వచ్చేది కానీ లేకపోతే మసీదుల నుంచి వచ్చేది కానీ వాళ్ళు సొంతంగా వాడుకుంటారు.
వాళ్ళ మతానికి సంబంధించి ఖర్చు పెట్టుకుంటారు. మన హిందూ దేవాలయాల నుంచి వచ్చేది మాత్రం అన్ని మతాలకి పంచాలంటుంటారు. మరి ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాలేదు. కాదు, మన దేవాలయం, మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే కలియుగ దైవం. మన ఇండియా సొమ్ము అది. వాస్తవంగా ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. అలాంటి ట్రస్ట్ నుంచి మనకేమో ఒక 35 కోట్లు ఇస్తేనే వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడూ విమర్శించేస్తున్నారు. ఆ దేవస్థానం ఏంటి, ఇక్కడ దేవస్థానాలు లేవా అని. అరే బాబు, వాళ్ళు అడిగారు, మాకు ఇక్కడ వసతి కల్పించండి అయ్యా అని చెప్పి లెటర్ పెట్టుకున్నారు. లెటర్ పెట్టుకుంటే స్పందించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అరే నిజమే కదా, నేను కూడా చాలా సార్లు వెళ్ళాను, ఆయనకు బాగా నమ్మకం, ఆ భగవంతు పట్ల ప్రేమ విశ్వాసం ఉంది కాబట్టి నేను చేయాలనే ఆలోచనతో ట్రస్ట్కి ఒక లెటర్ పెట్టుకున్నారు. ఆ లెటర్ స్పందించినటువంటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి కూడా శంకలు తాగుతున్నారు వీళ్ళు. అమ్మ, హిందూ దేవస్థానం సొమ్ము హిందూ దేవస్థానం వాడుకుంటే తప్పట. ఈ మారాలండి, కొంచెం జనాలు మారాలి, దేవస్థానాలని మార్చుకోవాలి. నేను ఈ సందర్భంగా చెప్పేది, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో అసలు వసతులు లేవు. నేను కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది పడ్డాను. నిజంగా ఆ దైవం చాలా చాలా పురాతనమైన ఆలయం, ఒక అద్భుత మహిమగల ఆలయం. ఆలయాన్ని దర్శించుకుంటే ఈవేళ ఎలాంటి కష్టమున్నా పోతుంది. నిజంగా హిందూ మతానికి సంబంధించి ఎవరైనా వెళ్ళి ఒకసారి దర్శించుకోండి, మీకున్న కష్టాలు పోకపోతే నన్ను అడగండి.